రైతు సోదరులకు నమస్కారం అండి. నేను ఆదియోగ్ ఇంటర్నేషనల్ కంపెనీ తెలంగాణ స్టేట్ ఏరియా సేల్స్ మేనేజర్. మేము అగ్రి ఎక్స్‌పో ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇక్కడ రైతులకు సంబంధించి వ్యవసాయానికి అతి సులభతరంగా పనిచేయడానికి మా దగ్గర ప్రతి చిన్న వస్తువు నుంచి మాక్సిమం అన్ని మిషనరీ మేము అందుబాటులో ఉంచాము. మొదటగా మేము ఇక్కడ ఉన్నది మాది పవర్ వీడర్ 7 హెచ్‌పీ పవర్ వీడర్ అండి ఇది. పెట్రోల్‌తో రన్ అవుతుంది. 32 బ్లేడ్స్‌ది. నేటి స నేటి పరిస్థితుల్లో రైతులకు అందుబాటులో పనివారు దొరక చాలా ఇబ్బంది పడుతున్నారు. పనివారి నుంచి ఒక రోజులో జరిగే పని ఈ మిషనరీ ద్వారా ఒక గంటన్నరలో కంప్లీట్ చేసుకోవచ్చండి. ఇది పెట్రోల్‌తో రన్ అవుతుంది మిషన్ ఇది. ఇది 7 హెచ్‌పీ మోటార్ అండి ఇది. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు 3 లీటర్ 3.5 లీటర్ వరకు ట్యాంక్ పెట్రోల్ కెపాసిటీ వస్తుంది. 208 సీసీ ఇంజన్ అండి దీనికి. 32 బ్లేడ్స్ వస్తాయి దీనికి. 32 బ్లేడ్స్‌తోని రన్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు పొలానికి స్ప్రే చేయడానికి స్ప్రే పంపులు అండి ఇవి 4 స్ట్రోక్ స్ప్రేయర్స్. దీంట్లో వేరియేషన్ మోడల్లో అందుబాటులో ఉంచాం. రైతులకు అనుగుణంగా వాళ్ళకు కావాల్సిన సదుపాయంగా ప్రైస్ ధరలో అందుబాటులో ఉండడానికి వేరియేషన్ మోడల్లో ఉన్నాయి. ఇది మొదటగా 139F ఇంజన్ 4 స్ట్రోక్ ఇంజన్ అండి. పెట్రోల్తో రన్ అవుతుంది. మనకు ఒక గంట పీరియడ్లో వచ్చేసి మినిమం ఒక 2 ఎకరాల వరకు స్ప్రే చేయడానికి రైతులకు సౌకర్యంగా ఉంటుందండి. ఇది ముందుగా వచ్చేసి మనకి ఇది కెమికల్ ట్యాంక్ అండి. కెమికల్ ట్యాంక్ 25 లీటర్ కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ దీనికి పెట్రోల్ ట్యాంక్ అండి. పెట్రోల్ ఇది 90 ml పడుతుంది ఇట్లా. నెక్స్ట్ ఇంజన్తో పాటు దీంట్లో మీకు పెట్రోల్లో 2T ఆయిల్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సపరేట్ ఓన్లీ డైరెక్ట్ పెట్రోల్తోనే యూజ్ చేసుకోవచ్చు. అవి మెయిన్ మనకు దీంట్లో గన్స్ 3 వేరియేషన్ మోడల్లో గన్స్ వస్తాయండి. నాజిల్ సిస్టమ్ అడ్జస్ట్మెంట్ గురించి ఇది రైతులకు ఉపయోగించుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. దీని తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ GX35 మోడల్ పెట్రోల్ ల్యాండ్ స్పాక్ స్ప్రేయర్ అండి ఇది. 4 స్ట్రోక్ ఇంజన్ వచ్చేస్తుంది GX35 ఇంజన్తో. ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఉందండి ఇది. లిక్విడ్ పెట్రోల్తో రన్ అవుతుందండి. దీంట్లో 2T ఆయిల్ కలపాల్సిన అవసరం లేదు. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు 90 ml దాకా వస్తుంది. దీంట్లో మనకు గన్స్ 3 గన్స్ వస్తున్నాయి. దీంట్లో 3 నాజిల్ గన్, సింగిల్ నాజిల్ గన్, మనకు గన్స్ 3 వేరియేషన్లో గన్స్ ఇస్తారు. GX35 ఇంజన్ అనేది కంప్లీట్ బాడీ వచ్చేసి దీంట్లో బ్రాస్తోని ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ లైఫ్ అందుబాటులో ఉంటుంది. 4 స్ట్రోక్ పవర్ స్ప్రే ల్యాండ్ స్పాక్ పవర్ స్ప్రే అండి. దీని మోడల్ వచ్చేసి KPS 201 GX35 ఇంజన్ అనేది. రైతు సోదరులు పొలంలో మందు స్ప్రే చేయడానికి దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 25 లీటర్ ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 90 ml వస్తుందండి. దీంట్లో మెయిన్గా దీంట్లో రైతులకు పెట్రోల్లో 2T ఆయిల్ కలపాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా పెట్రోల్ వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో గన్స్ వచ్చేసి 3 టైప్స్ గన్స్ వస్తాయి రైతులకు. 3 నాజిల్ గన్తో ఈజీగా లాంగ్ డిస్టెన్స్ వరకు మినిమం 5 మీటర్ల నుంచి 10 మీటర్ల డిస్టెన్స్ వరకు స్ప్రే చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది ప్రెషర్తో. ఇంకోటి మనకు మెయిన్గా రైతులకు సర్వీస్ ఇవ్వడానికి కంప్లీట్గా ఇది బ్రాస్ బాడీతో ఫిట్టింగ్ ఉంటుందండి. బాడీ మొత్తం బ్రాస్ బాడీ వచ్చేస్తుంది. దీని వెయిట్ వచ్చేసి 7 నుంచి 8 కిలోల వెయిట్ ఉంటుందండి. ఇది రైతులు సౌకర్యవంతంగా వెనక షోల్డర్కి వేసుకొని భుజానికి వేసుకొని మందు స్ప్రే చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది 2 స్ట్రోక్ స్ప్రేయర్ అండి. ఇది TU26 దీని మోడల్ వచ్చేసి 15 లీటర్ దీంట్లో కెమికల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. దీంట్లో మనకు రైతు సోదరులు పెట్రోల్లో 2T ఆయిల్ ఇంక్లూడ్ చేసుకొని యూజ్ చేయాలండి. ఇది పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 90 ml ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. ఇంజన్ TU26 మోడల్ ఇంజన్ ఇది. మనకు గన్స్ వచ్చేసి 3 నాజిల్ గన్స్, 3 గన్స్ స్పెషల్గా రైతులకు అందుబాటులో వస్తాయి. దీంట్లో 3 నాజిల్ గన్తో రైతులు స్ప్రే చేసుకోవచ్చు. దీనికి స్ప్రే లెంత్ వచ్చేసి మనకు 5 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు స్ప్రే వెళ్తుందండి. దీని బరువు వచ్చేసి 7 కిలోల నుంచి 8 కిలోల వరకు ఉంటుందండి. ఇది రైతులు భుజానికి తగిలించుకొని వెనుక వ్యవసాయంలో మందు స్ప్రే చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్ HTP స్ప్రేయర్ అండి. ఇది మోడల్ వచ్చేసి HTP 3301 గరుడా 22E22A1. ఇది ఎలక్ట్రికల్ మోటార్తోని రన్ అవుతుందండి. ఇది మెయిన్గా మనకు డైరీ ఫార్మ్స్లలో అండ్ వాటర్ సర్వీసింగ్ సెంటర్లో రైతులు 10 మీటర్ల నుంచి 50 మీటర్ల వరకు స్ప్రే చేసుకోవడానికి పవర్ఫుల్గా ఇంజన్ రన్ అవుతుండేది. ఇది దీనికి హోస్ పైప్ కనెక్ట్ చేసుకొని రైతులు ఉపయోగించుకుంటారు మందు స్ప్రే చేయడానికి వాటర్ ప్రెషర్ గురించి. సార్ ఇది HTP స్ప్రేయర్ పెట్రోల్ ఇంజన్తో రన్ అవుతుందండి. ఎక్కడైతే రైతులకు ఎలక్ట్రిసిటీ పవర్ సదుపాయం ఉండదు అక్కడ పెట్రోల్తో యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి కంప్లీట్ బ్రాస్ బాడీతో ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి లైఫ్ మంచిగా ఉంటుంది. ఇది మనకు ఇన్పుట్ గన్ అవుట్పుట్ గన్ పైపులు తొలగించుకొని దాదాపు 10 మీటర్ల నుంచి 50 మీటర్ల పైప్ వరకు కూడా ఉపయోగించుకొని రన్ చేసుకోవచ్చు అండి.
వీటికి సపరేట్గా ఫ్రేమ్ ఫిట్ చేసుకొని మూడు మూడు గన్ల టైప్లో కూడా స్ప్రే చేసుకోవడానికి రైతులకు అనువుగా ఉంటుంది. నెక్స్ట్ ఇది పోర్టబుల్ స్ప్రేయర్ అండి. పోర్టబుల్ స్ప్రేయర్ 4 స్ట్రోక్ ఇంజన్ అండి. కంప్లీట్గా రైతు సోదరులు తోటలల్లో, పండ్ల తోటలల్లో, ఇంకా పొలంలల్లో మినిమం 50 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు లగేజ్ తీసుకెళ్లకుండా ఒక డ్రమ్ల ట్యాంక్లో పైప్ వేసుకొని స్ప్రే చేయడానికి అనువుగా ఉంటుంది. ఇది కంప్లీట్ బ్రాస్ బాడీతో ఫిట్టింగ్ వస్తుందండి. దీని ట్యాంక్ కెపాసిటీ కంప్లీట్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు 90 ml దాకా వస్తుంది. దీంట్లో ఇంజిన్ ఆయిల్ సపరేట్గా వేసుకోవాలి. గార్డెన్స్ ఇంట్లో ముందల మాన్యువల్గా హ్యాండ్తో స్ప్రే చేసుకొని యూజ్ చేసుకోవడానికి ఇది అనువుగా ఉంటుంది. హ్యాండ్ ప్రెషర్తో 5 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఇలా ప్రెషర్ చేసుకుంటే మనకు స్ప్రే వస్తుంది. ఈ గన్ నుంచి మినిమం హైట్ ఒక 1 మీటర్ హైట్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇంటి ఆవరణలో పరిసర ప్రాంతాల్లో స్ప్రే చేసుకోవడానికి అనువైన సౌకర్యవంతంగా ఉంటుందండి. ఇది ఆదియోగి వాటర్ పంప్ అండి. దీని మోడల్ WP204. ఇది గ్యాస్లో ఇంజన్తో రన్ అవుతుందండి. 3 HP అవుట్పుట్ వస్తుంది. దీనికి పైపులు పెట్టేసి మినిమం మనం ఒక 200 ఫీట్ల వరకు కూడా వాటర్ సప్లై చేసుకొని పొలాలకు సప్లై చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. మినిమం వచ్చేసి మన కాలువల ఎమ్మడి వాటర్ గుంతలలో వచ్చేసి మనం 20 మీటర్ల నుంచి పికప్ చేసుకొని ఒక 50 నుంచి 100 ఫీట్ల వరకు కూడా సప్లై చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ పెట్రోల్ వచ్చేసి మనకు గంటకు 1 లీటర్ పెట్రోల్ కన్జంప్షన్ అవుతుంది. రైతు సోదరులకు ఎక్కడైతే విద్యుత్ సదుపాయం అవైలబుల్ ఉండదో అక్కడ వీళ్ళు పెట్రోల్తో యూజ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. రైతు సోదరులు పంట పొలాలలో ఉపయోగించుకోవడానికి బ్యాటరీతో పవర్తో ఛార్జింగ్ చేసుకొని బ్యాటరీతో రన్ చేసుకోవడానికి కూడా మనకు అందుబాటులో వేరియేషన్ మోడల్లో అందుబాటులో ఉన్నాయండి. 3-4 మోడల్లో. ఇది 20 లీటర్ ట్యాంక్తో 16 amp బ్యాటరీ వస్తుంది. రైతు సోదరులు ఒక 3 గంటలు ఛార్జింగ్ చేసుకుంటే కంటిన్యూగా 7 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు అండి. 20 లీటర్లు ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. దీనికి కెమికల్ ట్యాంక్ కెపాసిటీ. భూమి మోడల్ అండి. ఇది వచ్చేసి మనకు 16 amps బ్యాటరీ, 18 amps వస్తుంది. దీనికి బ్యాటరీ వచ్చేసి 3 గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే రైతులు కంటిన్యూగా 8 గంటల వరకు కూడా ఉపయోగించుకోవచ్చు. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 20 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. దీనికి 3 నాజిల్ గన్స్ ఉంటున్నాయి. ఈ గన్ను ఉపయోగించేసుకొని మినిమం 5 మీటర్ల వరకు స్ప్రే పవర్ఫుల్గా రైతు సోదరులు స్ప్రే చేసుకోవచ్చండి. కంప్లీట్ బ్రాస్ బాడీతో వస్తుంది. దీనికి రైతు సోదరులు కావాలంటే 60 పొడవాటి గన్స్ కూడా ఫిట్టింగ్ అమర్చుకొని ఉపయోగించుకోవచ్చు. పోర్టబుల్ స్ప్రేయర్ అండి. పండ్ల తోటలల్లో, పొలంలో వ్యవసాయ పరికరాలకు మినిమం 50 మీటర్ల నుంచి ఒక 75-100 మీటర్ల వరకు పైప్ అమర్చుకొని స్ప్రే చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఎక్కడైతే రైతు సోదరులు ట్యాంకులు బరువు మోయడానికి ఇబ్బంది పడుతుంటారో అటువంటి లొకేషన్లో మీరు డ్రమ్ల పైప్ పెట్టేసుకొని దీంతో 100 మీటర్ల వరకు కూడా స్ప్రే చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది 139F ఇంజన్ అండి. కంప్లీట్ బ్రాస్ బాడీతో వస్తుంది. ఇది బ్రాస్ బాడీ ఉండడం వల్ల రైతులకు లైఫ్ అనేది, జీవితకాలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది HTP ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ అనేది. ఇది ట్రాక్టర్కు ఫిట్ చేసుకొని రైతు సోదరులు డ్రమ్ అటాచ్ చేసుకొని ట్రాక్టర్ PTO షాఫ్ట్తో రన్ చేసుకొని స్ప్రే చేసుకుంటారండి. మినిమం 50 మీటర్ల నుంచి 100 మీటర్ల పైప్ వరకు కూడా అటాచ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. దీనికి 500 లీటర్ల ట్యాంక్ ఫిట్ అమర్చుకొని ట్రాక్టర్కి PTO షాఫ్ట్తో రన్ చేస్తారండి. ఇది రన్ చేయడానికి అనువుగా ఉంటుంది.